హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కళాకారులు మంచి కళాకారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ పట్టినా కూడా అద్భుతమైనటువంటి కళాకారులు. ఎంత కళాకారులంటే మొన్నటికి మొన్న మనం ఏలూరు దగ్గర చూసాం. ఒక జనసేన నాయకుడు రేవ్ పార్టీ అంటూ ఆడవాళ్ళ బట్టలు ఇప్పించేసి అద్భుతమైన డాన్సులతోటి దొరికిన చోట దొరికినట్టు పిసుక్కుంటూ అద్భుతమైన రసిక కళను ప్రదర్శించినటువంటి వైనం మనం చూసాం. దానికి పవన్ కళ్యాణ్ గారికి మన ఛానల్ తరఫున అప్పీల్ కూడా చేశాం. పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ గా స్పందించి నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని పైన వేటు వేస్తూ పార్టీ నుంచి తీసేయటం జరిగింది. ఓకే, ఏదో ఒకటి చేశారు, గుడ్లో మెల్ల, దాని గురించి ఏం మాట్లాడకపోయినా ఏదో చేశారులే అనుకున్నాం. కానీ మళ్ళీ మళ్ళీ రసిక కళ బయటకు వస్తూనే ఉంటుంది, ఆగేది కాదది. మళ్ళీ ఇప్పుడు ఏపీలో రేవ్ పార్టీలు. అసలు ఏందన్నా రేవ్ పార్టీ అంటే, మీకు క్లియర్ గా చెప్పాలంటే ఇది హైదరాబాద్ నుంచి ఇంపోర్ట్ అయిన కల్చర్ ఆంధ్రప్రదేశ్. రేవ్ పార్టీ అంటే ఏం లేదు భయ్యా, కొంతమందిని అమ్మాయిల్ని పిలిపిస్తారు, డ్రగ్స్ మందు అన్ని రెడీ చేస్తారు. చేసి ఏ అమ్మాయినైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా పట్టుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లి ఏమైనా చేయొచ్చు. ఒకే అమ్మాయి ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ముగ్గురితో కాదు, ఎంతమందితో అయినా ఫ్రీగా వారు వ్యవహరించవచ్చు. అంటే XYZ A to Z అన్ని చేయొచ్చు. ఇదే రేవ్ పార్టీ. డాన్సులు వేస్తారు, ప్రైవేట్ పార్టీలు పిసుక్కుంటా కూర్చుంటారు. అట్ ద సేమ్ టైం ఒకడు ఇద్దరు శాండ్విచ్లని అదని ఇదని వింత వింత చర్యలు మొత్తం చేస్తారు భయ్య. అదే రేవ్ పార్టీ. దీనికి మద్యము, డ్రగ్స్ అక్కడ విచ్చలవిడిగా ఉంటాయి. ఇదే రేవ్ పార్టీ అంటే. రేవ్ పార్టీ అంటే ఇది రేవ్ పక్కన జరిగేదని మాత్రం అనుకోకండి. ఓకే, సో ఇప్పుడు ఈ రేవ్ పార్టీ గురించి ఎందుకు నేను మాట్లాడుతుంటే, 31st నైట్ మనోళ్ళు ఊరుకుంటారా? అసలే అధికారంలో ఉన్నాం, టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అద్భుతమైనటువంటి రేవ్ పార్టీ భయ్య, ఎక్స్ ఫిగర్ లో తీసుకొచ్చారు భయ్యా. అసలు కొద్దిగా లేటుగా వచ్చిందని ఈ వీడియో చాలా మంది చెప్తున్నారు. బట్ నాకైతే ఎప్పటికీ వన్నె తరిగింది, ఎప్పటికీ పాతపడింది అమ్మాయి బాడీ. అదే ఇక్కడ రేవ్ పార్టీలో మనకి చూపిస్తా ఉన్నారు. ఈ వీడియోస్ ఇంకో 50 సంవత్సరాల తర్వాతైనా ఈ వీడియోస్ ని యూత్ అంతా చూస్తారు, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి. దీన్ని నేను ఎటకారంగా చెప్పట్లేదు, టోటల్ గా ఆడవారిని మనం ఎలా చూస్తున్నాం అనే దానిపైనే నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు కూడా పాపం ఫ్రీ అయిపోయారు ఈ రోజుల్లో. మండపేటలోని గొల్లపుంత రోడ్ లో ఉన్నటువంటి బుద్ధ స్టాచ్యూ, బుద్ధుడి స్టాచ్యూ దొరికింది వాళ్ళకి. మీ అమ్మ సో ఇది నాకు మండపేటలోని గొల్లపుంత రోడ్ లో ఉన్నటువంటి బుద్ధ స్టాచ్యూ దగ్గర సిటీ లేఅవుట్ ఒకటి ఉందండి. అర్థమైందా? బుద్ధ స్టాచ్యూ దగ్గర సిటీ లేఅవుట్ ఒకటి ఉంది. అక్కడ డిసెంబర్ రాత్రి అసభ్య నృత్యాలు అంటున్నారు. అసభ్య నృత్యాలు ఏంట్రా నాయన, కత్తిలాంటి కసక్కులతోటి అల్లాడిస్తుంటే అది నీకు అసభ్యమేమో, చెప్పేవాడికి అసభ్యమేమో, కానీ ఇక్కడ మాత్రం అందరూ రసిక రాజులే ఉన్నారు. ఎవరండి? నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్న వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు. అన్నా ముత్తు, అమ్మని టేస్టే వేరే. అందరు కొట్టపో, రేవ్ పార్టీని నెత్తడి పోషం కూడా చేసినావు. అట్లుంటది మళ్ళా మనతోని. నీ ముందు ఎవరు సెట్ అవరే? ఆడెవడో ఏలూరులో ఇద్దరిని తీసుకొచ్చి అల్లాడిస్తే ఎక్క దండాలుగా దించావు. ఇక్కడ దొరికినంత దోసుకో, కావాల్సినంత పిండుకో, ఇష్టం వచ్చినట్టు తాకో, అల్లాడిచ్చేలా చేశాడు. ఇది ఎటకారంగా నేను చెప్తున్నా కూడా ఇది వాస్తవం. కళ ఉండాలి. టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఈ కళలు అద్భుతంగా ఉన్నాయి. ఆడు చూడు పట్టుకుని ఎక్కడెక్కడో చెదులు పెడుతున్నాడు.
మనిషి పుట్టి ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని, భార్యల్ని పెట్టుకొని, కూతురు వయసున్న వాళ్ళతోటి అర్ధరాత్రి అసభ్యంగా బిహేవ్ చేస్తున్నటువంటి సంకర జాతి కుక్కల్నేమనాలి. ఈ సంకర జాతి కుక్కల్నేమనాలి. అసల డబ్బిస్తే వచ్చి బట్టలిప్పి ఎవడితో అయినా గంతులేసి పడుకునే ఆడదాన్నేమనాలి. ఆడదాన్ని ఏమనాలి. ఇప్పుడు అక్కడ నేను జన సైనికులు, టీడీపీ కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు పక్కన పెట్టేద్దాం. డబ్బిస్తే వచ్చేదాన్ని ఏమనాలి? ప్రతి ఒక్కడు మొగోడి పైన ఏలెత్తి చూపిస్తా ఉంటారు. డబ్బు పడేస్తే బట్టలిప్పి నగ్న నృత్యాలు చేసే వాళ్ళని ఏమనాలి? ఎవడైనా పర్లేదు, ఎంతమంది అయినా పర్లేదు, ఇష్టానుసారంగా పట్టుకొని ఎంజాయ్ చేయండి తన బాడీని ఒక ఫ్రూట్ మార్కెట్ లాగా అప్పగించేదాన్ని ఏం చేయాలి? మొగోళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు ఈ విషయాల్లో? డబ్బులిస్తే వస్తే ఆడోళ్ళు ఉండబట్టే కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తది బయటకు వస్తుంది. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కష్టాల కడల నుంచి తట్టుకోలేక ఇవి వృత్తిలోకి వచ్చామండి అని వాళ్ళంటే, నీలాగా తినటానికి తిండి లేని వాళ్ళు చాలా మంది రోజు కూలి చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. నువ్వు ఫ్రీ డబ్బు కోసం, శరీర సుఖం కోసం బట్టలిప్పి ఎవరితో పడితే వాడితో అల్లాడిస్తున్నావు కదా అమ్మా. సూపర్. నువ్వన్నట్టుగానే నా దగ్గర డబ్బులున్నాయి, డబ్బిస్తే పడేసి వచ్చే ప్రతి ఒక్క ఆడది నాకు ఆట బొమ్మే అని మొగుడు అనుకుంటే ఎవడు మాట్లాడుతున్నట్టు లేదు కదా బేటా. సో ఓవరాల్ గా ఈ రేవ్ పార్టీని నేను మొగోళ్ళైతే తప్పు పట్టదలుచుకోవట్లే ఈసారి. ఆ జనసైనికులైనా, టీడీపీ వాళ్ళైనా డబ్బులిచ్చి తెచ్చుకున్న ఆడవారితో ఎంజాయ్ చేస్తూ ఉన్నారంటే, వన్ నైట్ స్టాండ్, షుగర్ డాడీ కాన్సెప్ట్లు ఆల్రెడీ వచ్చేసినాయి ఇండియాలోకి. ఇప్పుడు ఇటువంటి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వన్ థింగ్, రోజు రోజుకి దిగజారుతున్న ఆడవారి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను. రోజు రోజుకి రోడ్డెక్కుతూ బట్టలిప్పేస్తున్న ఆడదాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. డబ్బుల కోసం ఏజ్‌తో సంబంధం లేకుండా ఎవడితో పడితే వాడితో ఎంజాయ్ చేసి డబ్బులు సంపాదించే ఆడవాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. మీకు కావాల్సింది డబ్బు, సుఖం. మొగాడికి కావాల్సింది నీ బాడీ, నీతో ఎంజాయ్ చేయడం. అయిపోయింది. డీల్ డన్. రేవ్ పార్టీలేంటి, ఏ పార్టీలైనా చేసుకోవచ్చు. ఇందుట్లో ఆడవాళ్ళని గొప్ప చేసి, మగవాళ్ళని తప్పు చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ కుటుంబాలని అందరిని పోషిస్తున్నందుకు నేను మగవారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మీరు ఇటువంటి కుటుంబాలని పోషిస్తున్నందుకు, కష్టాల కడలో కొట్టుకొనిపోతున్న ఆడజాతిని ఉద్ధరిస్తున్నందుకు, వాళ్ళ కన్నీటి గాథలను విని మీరు పన్నీటితో వారిని కడిగి ధనమనే ఇంధనంతో వాళ్ళ జీవితాలు నడిపిస్తున్నందుకు సదా మీకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. కానీ రాజకీయ నాయకులు నీతులు చెప్పే పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎదవ నా కొడుకు నేను అడుగుతూ ఉన్నా. ఇటువంటి ఎదవ పార్టీలు చేసుకునేది మీ కార్యకర్తలు, మీ నాయకులు అయ్యుంటే రోడ్డెక్కి నీతులు చెప్పడం మానేయండి రా. నీతులు చెప్పడం మానేయండి. అర్థమైందా? నీతులు చెప్పే పార్టీలో ఉన్న ఏ నా కొడుకు ఇటువంటి దరిద్ర పనులు చేయడు. నీతులు చెప్పే నా కొడుకు గురించి మాట్లాడుతున్నాను. నిత్యం ఇటువంటి పనులు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను పార్టీని ప్రశ్నించడానికి వచ్చాను. మా పార్టీ తెలుగు జాతి పార్టీ, తెలుగులోనే మేము మాట్లాడతాం. ఇది తెలుగుతనమా? ఇది ప్రశ్నించడమా? వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నా. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, మనిషి నైజం, మానవత్వం ఏమన్నా ఉంటే ఇటువంటి పార్టీల్ని ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి చేసే నీ పార్టీ కార్యకర్తల్ని ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం. వీళ్ళు దరిద్రపు నాయాలుగా మాత్రం మేము చెప్తాం. కానీ ఆ కుటుంబాలను ఉద్ధరిస్తున్నందుకు, ఈ ఆడజాతి జీవితాన్ని ఒక ఆర్థికంగా డెవలప్ చేస్తూ ఉన్నందుకు ఈ మగవాళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇలాగే న్యూ ఇయర్ కాదు, ప్రతి పార్టీలో ఇలాగే ఆడజాతిని ఉద్ధరించి, బట్టలిప్పి నాట్యం చేయించి అద్భుతంగా ఎంజాయ్ చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉంటే దయచేసి కింద కామెంట్ రూపంలో రాయండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేనోడే అలా కామెంట్స్ లో విచ్చలవిడిగా రెచ్చిపోతాడు అనుకుంటున్నాను. ఒకవేళ డబ్బులు ఉంటే మీరు కూడా రేవ్ పార్టీలో రేవెట్టేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.